ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇన్ తెలుగు. 78th స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు వీరులను ఒకసారి స్మరించుకుందాం. 78th ఇండిపెండెన్స్ డే 2024. ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే పండుగ చేస్తుంది. ఈ సందర్భంగా స్కూళ్ళలో విద్యార్థులు స్పీచ్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా 78th ఇండిపెండెన్స్ డే స్పీచ్ 2024. మనుషులు పుడతారు, చనిపోతారు, కానీ కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. తమ జీవితాన్ని పణంగా పెట్టి మానవజాతి ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచిపోతారు. వీరిని మృతం జీవులు అని అంటారు. కోటాను కోట్ల జనంలో బహుకొద్ది మంది మాత్రమే ఇలాంటి వారు ఉంటారు. ఈ ప్రపంచంలో ప్రతి జాతిలోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలను పునీతులయ్యారు. అలాంటి వారిలో మన తెలుగువారు కూడా ఉన్నారు. స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన యోధుల గురించి ఆగస్ట్ 15th భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓసారి స్మరించుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉంది. 1947 ఇండియాకు స్వాతంత్రం వచ్చింది. మన ఇండియాకు స్వాతంత్రం తెచ్చుకోవడానికి ఎంతోమంది మహనీయులు పోరాటం చేశారు. అలాంటి వారిలో ఉయ్యలవాడ నరసింహారెడ్డి తెలుగు జాతి స్వాతంత్ర సమరయోధుల్లో మొదటి వ్యక్తి. ఉయ్యలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామంలో 1806 నవంబర్ 24వ తేదీన జన్మించారు. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టి 1847వ సంవత్సరంలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు బావుట ఎగురవేశారు. సుమారు 3000 మందికి పైగా బ్రిటిష్ పాలకులను చంపినట్లు చరిత్ర కథనం. అయితే నమ్మక ద్రోహం వలన బ్రిటిష్ అధికారులకు పట్టుబడిన నరసింహారెడ్డిని 1847 ఫిబ్రవరి 22న తేదీన ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసినట్లు చరిత్ర కథనం. అంతేకాదు బ్రిటిష్ వారు అంటే భయపడాలని, మళ్ళీ విప్లవం ప్రజల మధ్య రావద్దు అంటూ నరసింహారెడ్డి తలను 1877 వరకు కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వేలాడదీసే ఉంచినట్లు చరిత్ర చెబుతుంది. సుదీర్ఘకాలం పాటు సాగిన భారత స్వాతంత్ర సంగ్రామంలో 1857 సిపాయిల తిరుగుబాటుకి ప్రత్యేక స్థానం ఉంది. అంతకు దశాబ్ద కాలం ముందే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఉయ్యలవాడ నరసింహారెడ్డిని తొలి స్వాతంత్ర పోరాట యోధుడిగా కేంద్రం గుర్తించింది. అయినా 170వ వర్ధంతి సందర్భంగా 2017లో ఓ పోస్టల్ స్టాంపును విడుదల చేసిన విషయం తెలిసిందే. నెక్స్ట్, అల్లూరి సీతారామరాజు. స్వాతంత్ర పోరాటం అనగానే తెలుగువారి మదిలో పేరు అల్లూరి సీతారామరాజు. జూలై 1897 భీమునిపట్నంలో జన్మించారు. అల్లూరి ఫ్యామిలీ తర్వాత ఉమ్మడి గోదావరి జిల్లాలోని భీమవరంలో స్థిరపడ్డారు. బ్రిటిష్ వారి పాలనలో అరాచకాలను స్వయంగా చూడడం కోసం 1921వ సంవత్సరంలో దేశయాటన చేశారు. కోల్కతా వరకు నడిచే పర్యటించారు. 1922 రంపంలో తిరుగుబాటు బావుట ఎగరవేశారు. బ్రిటిష్ పోలీస్ స్టేషన్ల నుంచి ఆయుధాలు దొంగిలించి వాటితోనే బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన మన్యం వీరుడు. చివరకు పిన్న వయసులోనే దేశంలో ప్రాణాలను పోగొట్టుకున్నారు. 1924 మే 7వ తేదీన స్వాతంత్ర్య సమరయోధుడు, రంపా తిరుగుబాటు నాయకుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి చేతిలో హతమారయ్యారు. కేఎల్ పురం కొండ ప్రాంతంలో ఆయనను దహనం చేశారు. బెంగాల్ విప్లవకారుల నుండి ప్రేరణ పొందిన అతను బ్రిటిష్ వారి వివక్షపూరిత పద్ధతులను వ్యతిరేకంగా పోరాటానికి రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. 1986లో అల్లూరి సీతారామరాజు స్మారక స్టాంపును ఇండియా పోస్ట్ విడుదల చేసింది. నెక్స్ట్, పింగళి వెంకయ్య. భారతదేశ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య. ఈయన 1906 నుంచి 1922 వరకు
వివిధ జాతీయోద్యమాల్లో పాల్గొన్నారు. వందే మాతరం, హోం రూల్ ఉద్యమం తన గొంతుక వినిపించారు. జూలై 4, 1963 విజయవాడలో పింగళి గారు మరణించారు. ఆయన మరణానంతరం 2009లో పింగళి వెంకయ్య పోస్టల్ స్టాంపును రిలీజ్ చేశారు. 2011లో భారతరత్న అవార్డు లభించింది. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31, ఏప్రిల్ 1 వరకు విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఈ పతాకానికి కొద్దిగా మార్పులు చేశారు. గాంధీ సూచన మేరకు దానిపై రాట్నం గుర్తు చేశారు. స్వాతంత్రానంతరం నెహ్రూ సూచన మేరకు రాట్నం స్థానంలో అశోక చక్రం వచ్చింది. దుర్గాబాయ్ దేశ్ముఖ్. స్త్రీల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన మహనీయురాలు దుర్గాబాయ్ దేశ్ముఖ్. పేరు పొందిన స్వాతంత్ర సమరయోధురాలే కాకుండా ఒక సామాజిక కార్యకర్త కూడా. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జూలై 15, 1909 కృష్ణవేణమ్మ రామారావు దంపతులకు దుర్గాబాయ్ జన్మించారు. 10 సంవత్సరాల వయసులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించింది. హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసుల వారికి విద్యాబోధన అందించేసేవారు. బెనారస్ విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి MA, 1942లో LLB పూర్తి చేశారు. న్యాయశాస్త్రం చదివి మద్రాసులో హైకోర్టు వద్ద ప్రాక్టీస్ ప్రారంభించారు. రాజకీయ నాయకురాలు కూడా ఆమె. భారతదేశం రాజ్యాంగ సభ, భారతదేశం ప్రణాళిక సంఘం సభ్యురాలు. దుర్గాబాయ్ చిన్ననాటి నుండే స్వాతంత్ర పోరాటంలో పాలుపంచుకుంది. తెలుగు గడ్డపై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకొని 12 ఏళ్ల వయసులోనే ఆమె విరాళాలను సేకరించి గాంధీజీకి అందజేశారు. మహాత్మాను సూచన మేరకు ఈ మాత్రం ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందజేశారు. చైతన్య సేవా స్రవంతిగా అందరి నోటా కీర్తించబడ్డ దుర్గాబాయ్ 1981 మే 9 హైదరాబాద్లో పరమపదించారు. నెక్స్ట్, టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి. అతను దూరదృష్టి గల నాయకుడు, సమర్థుడైన నిర్వాహకుడు. ఆయన డైనమిక్ పర్సనాలిటీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రఖ్యాత జర్నలిస్టుగా ప్రతీక. స్వాతంత్ర్యానికి పాటుపడిన ఆయన గ్రామీణ ప్రజల అభివృద్ధికి కీలకమైన సంస్కరణలు చేపట్టారు. 1907లో సూరత్ విభజన తర్వాత టంగుటూరి కాంగ్రెస్కు చురుకైన అనుచరుడుగా మారారు. మహాత్మా గాంధీ ప్రేరణతో న్యాయవాదిగా తన వృత్తిని త్యజించి పూర్తిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1921 అక్టోబర్ 29వ స్వరాజ్య అనే ఆంగ్ల దినపత్రికను స్థాపించారు. ఆయన ప్రచురణకు వర్కింగ్ ఎడిటర్గా కూడా ఉన్నారు. 1936లో స్వరాజ్య మూతపడింది. ఈ సమాచారం మీకు కొంచెమైనా ఉపయోగపడింది, విననీకి బాగుంది అన్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.